గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు వచ్చేసి ఒక మంచి అద్భుతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియోతో మీదకి వచ్చాను. అదేంటంటే గైస్ ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే మాటలు అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ మనకు. బికాజ్ మాట నీ నోట ఉన్నంత వరకే అది నీకు బానిస, మాట నీ నోట దాటితే దానికి నీవు బానిస. అర్థం కాలే కదా? మాట నీ నోట ఉన్నంత వరకే అది నీకు బానిస, మాట దాటిన తర్వాత నీ నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి నీవు బానిస మిత్రమా. కాబట్టి మన మాటలు ఎప్పుడు కూడా ఎవరిని బాధపెట్టేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఇది నేను తెలుసుకున్న నీది ఈ యొక్క 6 నెలల కాలంలో. ఇంకా రాబోయే 6 నెలలో నన్ను నేను ఎలా మార్చుకుంటానో అది కూడా మీకు చూస్తారు. ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే నేను ఏం సాధిస్తాను అని కూడా నెక్స్ట్ వీడియోతో మీకు చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం లాగి పెట్టండి. కొట్టండి బాస్, ఏమన్నా మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు నన్ను ఆదరిస్తున్నా, నన్ను ప్రేమిస్తున్నా, నన్ను వ్యతిరేకిస్తున్నా, నన్ను ద్వేషిస్తున్నా, నన్ను ఏం చేసినా ఎంతో వాళ్ళందరూ కూడా అందరికీ నా యొక్క ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, మాట అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకొని ఉండాలి. ఎందుకంటే నువ్వు మోసపడడం తప్పు కాదు మిత్రమా. నిన్ను మోసం చేయడం అనేది అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, అంతేకాని నీ మీద ఏం ఆధారపడలేదు కదా. ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మోసం చేసింది అనుకుందాం. ఆ అమ్మాయి మోసం చేసింది అనే దానికల్లా నువ్వు నీ నుండి 100% లవ్ ఇస్తున్నావు కదా, ప్రేమను ఇచ్చావు. అది పొందకపోవడం తన దాంట్లోకి అనుకోవాలి అంతే. కాబట్టి ఎవరైనా సరే అంటే ఒక్క ప్రేమ విషయాన్ని కాదు, నీ సైడ్ నుంచి 100% కరెక్ట్గా ఇస్తున్నామంటే అది వాళ్ళ యొక్క తప్పిదమవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళను క్షమించేద్దాం, ఓకేనా. లైఫ్ అనేది మూవ్ ఆన్ అవ్వాలి. ఈ మూవ్ ఆన్ అవ్వాల్సిన సమయంలో చాలా టఫ్గా ఉంటుంది అనమాట. అంటే చెప్పడం చాలా ఈజీ. ఇంతవరకు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నా జీవితం అనుకున్నాను అంటే సరే ఆ అమ్మాయి కాదు అబ్బాయి అనుకో, ఆ అబ్బాయి నా జీవితం అనుకున్నాను, తను మోసం చేశాడు, ఓకే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఎవరు కూడా బెస్ట్ కావాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయినే కాదు, జీవితంలో నీకంటే బెటర్ ఆప్షన్ దొరికిందేమో దానికి, అర్థమవుతుందా. వెళ్ళిపోయింది, ఓకే. కాకపోతే ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడున్న కాలంలో ట్రూ లవ్ అనేది లేదు మిత్రమా. బికాజ్ ప్రతి ఒక్కరి అవసరం వరకే వాడుకుంటారు అన్నమాట. అవసరం తీరిన తర్వాత హూ ఆర్ యూ. కాబట్టి మనకంటూ ఒక గమ్యాన్ని ఎంచుకొని ఆ యొక్క గమ్యం కోసం పోరాడితే తప్పకుండా మీ యొక్క జీవిత గమనంలో అటువంటి ఇంకా మరో అద్భుతమైనటువంటి అమ్మాయి లేదా అబ్బాయి కూడా మీకు దొరకవచ్చు. నేను ఏంటంటే ఇలా చెప్పడం వల్ల నేను చాలా జ్ఞానోదయమైంది మిత్రమా. ఎందుకంటే అన్నీ నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటున్నా. ఈ యొక్క జీవిత రణరంగంలో చాలా ఉంది ఇంకా నేర్చుకునేది. అలాగే నేర్చుకుంటూ అండ్ ఇంకొకటైనా మనల్ని మనం మార్చుకుంటూ నిరంతరం ఒక విద్యార్థిగా ఉండాలని కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరిని కూడా ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. ఎందుకంటే మనం ఎంత గట్టిగా పట్టుకున్నా ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళిపోతారు. కాకపోతే మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎంత బాధ పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోరు, అదంతే. ఎందుకంటే ఎంత అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోరు మిత్రమా. వెళ్ళిపోయే వాళ్ళు మన వాళ్ళు కాదు. గైస్ అది విషయం. ఇప్పటికే ఇది స్టార్టింగ్ అన్నమాట, చాప్టర్ నెంబర్ 1 ఇది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ప్రేమతో మీ వెంకీ. జై హింద్.